నేనేంటున్నంటే 1985 జలగం వెంగళరావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడే నేను జిల్లా ఎన్ఎస్ఏ నల్గొండకు జనరల్ సెక్రటరీగా పనిచేసిన. నేను లేకుండా నల్గొండ జిల్లాలో జలగం వెంగళరావు గారి బహిరంగ సభలు పీసీ పాయింట్ జరగలే. 85 అంటే నాటి నుంచి నేటి వరకు కూడా నేను అనేక పోరాటాలు చేసిన. తుంగతుర్తి నియోజకవర్గంలో సూర్యాపేటలో ఇవాళ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసి మురికి నీరుకు ప్రక్షాళన చేసి ఆ శుద్ధమైన వాటర్ నీరును అందించాలి ప్రజానీకరంగా చెప్పేదైతే అంటుండో ఆ మాట 2001-2002 సంవత్సరం సూర్యాపేట పట్టణంలో మున్సిపాలిటీ అందిస్తున్న మూసి త్రాగునీరును వ్యతిరేకిస్తూ కృష్ణా జలాలు కావాలని చెప్పి పెద్ద పోరాటం చేసిన కృష్ణా జలాల సాధన సమితి అన్ని పార్టీలను కలిసిన కన్వీనర్ ఉండి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం. అదే విధంగా ఆ తుంగతుర్తి నియోజకవర్గంలో 2008 సంవత్సరం రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుంగతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి మండలం నుంచి జాజిరెడ్డిగూడెం నుండి మానాయకుంట శాలిగౌరవ మండలానికి, మోత్కూరు మండలం నుంచి మానాయకుంట నుంచి గురజాల శాలిగౌరవ మండలానికి మూసి వాగులపై బిక్కేరు వాగుపై బ్రిడ్జిల నిర్మాణం కావాలని ఒక 1 year పాటు సమావేశాలు పెట్టి బ్రిడ్జిల మంజూరు కోసం పోరాటం చేసిన 2 బ్రిడ్జిలు మంజూరైనాయి. ఇట్లా ఏదైతే మన రాజశేఖర్ గారు 99లో పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు జన్మభూమికి వ్యతిరేకంగా కాలిస్తే సూర్యాపేట నియోజకవర్గం తుంగతుర్తిలోని అన్ని గ్రామాలు తిరిగి ఆ జన్మభూమిలో జరిగిన అవినీతి పట్టబయలు చేయడం జరిగింది. అంతేకాకుండా 2014 నుంచి 2023 వరకు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉందో ఆ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద, రెవెన్యూ, పోలీస్ అవినీతి మీద అండ్ అక్రమ ఇసుక వ్యాపారం మీద, పోలీసుల దగ్గర ఉండి ఇసుక వ్యాపారం వందలాది రాజు నడిపిస్తుంటే దానికి వ్యతిరేకంగా పోవడం చేస్తే బీఆర్ఎస్ పార్టీ నా మీద దాడి చేసింది. నేను అన్ని రకాలుగా అర్హత కలిగిన వాడిని. నేను ఎంఏ సోషాలజీ కంప్లీట్ చేసిన, జర్నలిజం కోర్సులో పీజీ చేసిన, ఎంసీజే చేసిన, న్యాయవాద కోర్సు LLB పూర్తి చేసి ఉచిత న్యాయ సేవా సదస్సులో పెట్టిన, ఉచిత న్యాయ సేవలు అందించిన ప్రజానికానికి నాలాంటి వాడికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా జ్ఞానసుందర్కు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికీ 1994 నుంచి 99, 2009, 2014, 2018, 23లో కూడా నేను ప్రజల సర్వేలో పార్టీ ఇంటెలిజెన్స్ నివేదికలలో జ్ఞానసుందర్ గెలిచే అభ్యర్థి అని చెప్పి బలమైన రిపోర్ట్ ఉన్నప్పటికీ కూడా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వలేని పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి ఎమ్మెల్సీ నాకు ఇస్తే ప్రజలను గౌరవించినట్టయితుంది. రాజకీయాలకు అతీతంగా జ్ఞానసుందర్ లాంటి వాడికి పదవి ఇచ్చి కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తే ప్రజలకు మేలు జరుగుతున్న ఫీలింగ్ రాజకీయాలకు అతీతంగా ప్రతిపక్ష పార్టీలు కూడా ఆ విధంగా ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేను పిసిసి ప్రెసిడెంట్ గారు ఏదైతే మహేష్ కుమార్ గౌడ్ గారు ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ఆయన కమిటీలో జనరల్ సెక్రటరీ కూడా పనిచేశాను. నాకు ఇచ్చి గౌరవించాల్సిన అవసరం ఉంది. పార్టీలో సీనియర్ని, సేవల అగ్రగామిని, ఉద్యమాల్లో కూడా క్రియేటివిటీ మూవ్మెంట్ చేసిన ప్రజల కొరకు. కాబట్టి నాకు ఇస్తే మంచిది, ఇస్తున్నాను నమ్ముతున్నా. నాకు ముఖ్యమంత్రి నుంచి ఒక గ్రీన్ సిగ్నల్ ఉంది. జ్ఞానసుందర్కు ఎమ్మెల్సీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గ్రీన్ సిగ్నల్ ఉంది అంటున్నారు. వాళ్ళేమో అసలు పట్టించుకున్న పరిస్థితి లేదు. జ్ఞానసుందర్ ఇట్లా మాట్లాడటం జరిగింది. మరి ఇప్పుడు మీ పార్టీలో మీరే కొట్లాడుకున్న పరిస్థితి కూడా ఉంది, ఒక సీటు కోసం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సరే, ఇగో ఎవరు ఎన్ని ఉంటారు. నాతోని ఎమ్మెల్సీ గురించి పోటీ పడుతోళ్ళు రికార్డ్ ఎవిడెన్స్ తోని నాకు ఎవరో మీతో అన్నది నాకైతే తెలియదు, కానీ నేను ప్రూవ్ చేస్తా. అంటే ఒక 40 ఏళ్ల చరిత్రను విత్ పేపర్ కట్టినతోనే నా పోరాటాలు, ఫలితాలు నేను చూపించగలుగుతా. నా ఉద్యమాలు. ఎస్, నాయకుడు అంటే ఎవరా? ప్రజలకు వాళ్ళ అవసరాలు తీర్చగలిగి వాళ్ళ బాధల్ని తన బాధగా స్వీకరించి యుద్ధం చేసినవాడు నాయకుడు. నేను అట్లా చేసిన అనేక రకాల ప్రజా ప్రయోజనాలకు చేకూర్చిన ఉద్యమాల ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో. కాబట్టి నాకు ఇస్తే గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఇన్నేళ్లు సుదీర్ఘంగా అవతల పార్టీ బీజేపీ నన్ను పిలిచి ఆల్ ఇండియా ఎస్సీ కమిషన్ చేస్తా అనేది గౌరవ నాటి బీజేపీ ప్రెసిడెంట్ లక్ష్మణ గారిని, ఇలాంటి పర్మనెంట్ ఎస్సీ లీడర్ మాకు కావాలని అడిగాడు. కేసీఆర్ హరీష్ రావు గారు కూడా మాట్లాడుకుని జ్ఞానసుందర్ అసోసియేషన్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు ఆయన అలిగి ఈ కాంగ్రెస్ చేరితే నన్ను ఎంబటే కాంటాక్ట్ చేశారు. నువ్వు రా, బీఆర్ఎస్ లో నీకు ప్రముఖ ప్రాధాన్యత ఇస్తామని చెప్పి వాళ్ళు అడిగితే కూడా వెళ్ళలే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నా సుదీర్ఘంగా ఇన్నేళ్లు రాజకీయాలను చేయగలుగుతారా? ఎందుకు చేయగలిగినామంటే నేను ఎన్నికల కొరకు రాజకీయాలు చేసేవాడిని కాదు. రాజకీయాలను ఆరాధిస్తా, ప్రజాసేవను శ్వాసిస్తా, ప్రజాసేవలో మరణించాలని సంకల్పం ఉన్నది. కాబట్టి ఇంత సుదీర్ఘ కాలం కూడా పదవులు లేకున్నా ఈ రోజు వరకు కూడా ఇంత ధైర్యంతో, ఉత్సాహంతో పనిచేస్తున్నా అంటే నా సంకల్పం ప్రజాసేవలో ప్రాణం వదలనుంది. కాబట్టి పదవులు కంటే కూడా ప్రజలు పనిచేయడం వల్ల నాకు ఎక్కువ తృప్తి ఉంది. కానీ ప్రజలు ఏమంటున్నారు అంటే, ఎన్నాళ్ళు వెట్టి చాకరీ చేస్తావు, నువ్వుకి ఏదైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైనా గౌరవిస్తే ఈ మరింత సేవలు అందిస్తామన్న మాట ప్రజాభిప్రాయం నేను చెప్తున్నా. కాబట్టి డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారు, గౌరవ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అండ్ డిప్యూటీ సీఎం
బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరికీ నా సేవా కార్యక్రమాలు తెలుసు కాబట్టి నాది కన్సిడర్ చేస్తారు అనే నమ్మకంతో ఉన్నా. చేయాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి ఉందనే మాట నేను తెలియజేస్తాను. మీ గురించి ఇంకోటి ఏంటంటే స్వార్థపరుడు జ్ఞాన సుందర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. నిజంగా మీరు స్వార్థపరుడా? నేను ఈ రోజు వరకు మంచి ప్రశ్న అడిగాను. ఈ రోజు నేను సూర్యాపేట పట్టణంలో మున్సిపాలిటీ నూతన భవన కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఎకరం భూమి అమ్ముకున్నా. కోట్ల రూపాయలు వాల్యూ చేస్తాయి రాజకీయాలు చేపట్టి. మా గ్రామంలో మా నాన్న ఇచ్చిన ఇల్లు జాగా గ్రామ పంచాయతీ, నేను ఇల్లు కట్టుకోవాల్సిన జాగాలో 4 గుంటలో గ్రామ పంచాయతీ కార్యాలయం కట్టించిన. అట్లా ఇంకా నేను చెప్పుకుంటూ పోతే నాకు నా ఆధార్ కార్డు నెంబర్ ఇస్తా, కొడితే నాకు ఎన్ని భూములు ఉన్నాయో ఎన్ని ఆస్తులు ఉన్నాయో కూడా నువ్వే చెప్పాలి. నేను ఆధార్ కార్డు ఇస్తా నీకు ఇప్పుడు నెంబర్. ఆ నెంబర్ నువ్వు కొడితే జనరల్ గా మొత్తం డేటా నాకు ఏం ఆస్తున్నాయో కూడా వచ్చేస్తుంది. నాకు నా కారు తప్ప, కారు కూడా ప్రజాసేవకు వాహనం కాబట్టి తప్పనిసరిగా దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. నాకు ఆస్తులు లేవు, నేను స్వార్థపడ్డం కాదు. జ్ఞాన సుందరికి ఏదైనా ట్యాగ్ ఉందంటే నిజాయితీ పరుడు, పోరాట యోధుడు, ప్రజానాయకుడు, ప్రజా శ్రామికుడు అనే మాట నాకుంది. మీరు దయచేసి ఒకనాడు నేనే మీకు వెహికల్ అరేంజ్ చేస్తా. తుంగతుర్తి సూర్యాపేట నియోజకవర్గంలో మీరు ఆ వెహికల్ మీద పోయి ప్రజలు ఇంటర్వ్యూ చేయాలి. జ్ఞాన సుందర్ స్వార్థపడు, ఆస్తులు సంపాదించండు, ప్రజల పేరు మీద మాట మీరు విచారణ జరపాల్సి కోరుతా ఉన్నా. అయితే ఏమంటున్నా అంటే అసలు మీరు చెప్పినటువంటి ఆ సూర్యాపేట జిల్లాలో మీ నియోజకవర్గంలో కూడా అసలు మిమ్మల్ని గుర్తుపడతారా? ఎంతవరకు అసలు ప్రజల్లో మీకు ఎట్లాంటి ఆదరణ ఉంది? తుంగతుర్తి నియోజకవర్గంలో కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జ్ఞాన సుందర్ను గుర్తుపట్టిన రాజకీయ నాయకుడు ఎవరు లేరు. రాజకీయ నాయకులు ప్రజలు మా తుంగతుర్తిలో నువ్వు ఏ మూలకు పోయి అడిగినా అదే. నేను గ్రామాల్లో పల్లె నిద్ర చేసిన, గ్రామాల్లో అనేక పోరాటాలు చేసిన. ఇంకోటి చెప్తున్నా నీకు, 1998లో శ్రీమతి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టమని సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో ఆమె అధ్యక్ష కూర్చున్నా. సోనియా గాంధీ ఎప్పుడైతే యాక్సెప్ట్ చేసిందో అప్పుడు లేచిన. ఇది హిస్టరీ. నీకు తుంగతుర్తి ఏరియాలో నీకు మామూలుగా 10వ తరగతి పిల్లల నుంచి వృద్ధుని వరకు జ్ఞాన సుందర్ను ఇంటివాడిగా చూస్తారు. మీకు ఉదాహరణ చెప్తున్నా. స్వాతంత్రం వచ్చి దేశానికి 75 సంవత్సరాలు దాటి 76 సంవత్సరాలు నడుస్తూ ఉంది. అక్కడ తుంగతుర్తిలో గొట్టిపర్తి అనే గ్రామంలో కింద ఆవాస గ్రామం సంధ్యా తండం ఉంది. 50 ఏళ్ళ నుంచి కరెంట్ లేదండి. నేను ఆ తండల బండి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి కరెంట్ కనెక్షన్ తెప్పించాను. నా గ్రామం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2011లో జానారెడ్డి గారు పంచాయతీ మినిస్టర్ ఉన్నప్పుడు జీవో లేదు చేయనన్నాడు. నేను డైరెక్ట్ కిరణ్ కుమార్ గారితో మాట్లాడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకైక గ్రామ పంచాయతీ నా ఊరు చేశారు. నా ఊరు ప్రజలు పక్క ఊరికి పోవాలంటే రోడ్డు లేకపోతే ₹1,00,000 నా సొంతంగా పెట్టి రోడ్డు కొని రోడ్డు వేయించిన. నా ప్రజలకు నీటి తాగునీరు విషయమై ఉచిత వాటర్ దాదాపు 7-8 ఏళ్ళు ఉచితంగా నీరు సప్లై చేసిన. ఊరంతా అరికాలు పెడితే మట్టి అంటకుంటే సిమెంట్ రోడ్స్ వేయించిన. నన్ను స్వార్థపడని వాడు లేడు. నాకు ఇల్లు లేదండి ఈ రోజు వరకు. మీరు విచారణ జరుపుకోవాల్సిన అవసరం ఉంది. స్వార్థపరుడు అంటే బంగ్లాలు ఉండాలి. ఆర్డరీ ఫుడ్, ఆర్డరీ బెడ్ జ్ఞాన సుందర్కి. మీ సాధారణమైన కూలివాడిట్టుంటారో జ్ఞాన సుందర్ ఆహార పానీయాలు ఉనికి నివాసాలు అట్టుంటాయి. అంతే. నేను అంటే మీకు మాట చెప్తున్నా, నేను మనసు మెదిపితే ప్రజల గురించి ఆలోచన చేస్తా. నేను కలం కదిపితే ప్రజల కొరకు రాస్తా. నేను గలం విప్పితే ప్రజల పక్షం వహిస్తా. నా హృదయం స్పందిస్తే ప్రజా ఉద్యమం నిర్వహిస్తా. ఆస్తి పాస్తుల మీద ఆశ లేనివాడిని, ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నవాడిని, ప్రజల పనులు అలసి ఆకలి తీర్చుకున్నవాడిని, అలసటలో ఆనందాన్ని పొందేవాడిని. అందుకే మిత్రమా, బానిసగా జీవించలేను, యజమానిగా వ్యవహరించలేను. బాధితుల బంధువుగా, అనాథల ఆత్మీయునిగా, సత్యానికి సన్నిహితునిగా, సమన్యాయ స్నేహితునిగా మహాపురుషుల మార్గంలో జీవిస్తున్న ప్రజాసేవలో మరణిస్తా. ఇది నా అంతరంగం. అది నా జీవితానికి నిదర్శనం. సరే, మీరు ఇప్పుడు ఎన్ని చెప్తున్నారు, మరి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అదే చేసిన ఇది చేసిన అని చెప్పి చెప్తున్నారు. మరి అసలు పార్టీ మిమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి పార్టీ అసలు మిమ్మల్ని ఎందుకు గుర్తించలేదు? అది అంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అయినాక నన్ను, నా శ్రమను, నా మేధస్సును, నా ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి నన్ను పిసిసి ప్రెసిడెంట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గా నియామకం చేయడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా యాక్చువల్ నన్ను పార్టీకి జనరల్ సెక్రటరీ చేయాలని చెప్పి ఆనాడు నా మాణిక్రావు ఠాకరే కూడా ఉత్తరం పెట్టడం జరిగింది. సరే, కొన్ని సందర్భాల్లో కొన్ని నష్టాలు, కష్టాలు వస్తాయి, అన్నిటిని భరించాలి. ఆ సహనతో ఉన్న కాబట్టే ఈరోజు నన్ను ఎమ్మెల్సీగా నియమించాలని చెప్పి పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. మీకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అర్హత ఉన్నప్పటికీ కూడా మీరు గెలిచే అవకాశం లేదన్నట్టు కూడా బయటకు వస్తా ఉంది. అసలు ఎట్లా గెలుస్తా అనుకుంటున్నారు? ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ దానికి మాకు సీట్లు వచ్చేటి, ఇక దాంట్లో గెలిపోవడంలో 100% గెలుస్తాం. అలా ఎమ్మెల్యే ఎలక్ట్ చేసే ఎమ్మెల్సీలను
మాకు 4 వస్తాయి, మొత్తం 5 ఉంటే ఒకటి టీఆర్ఎస్ పోతే మిగతా 4 వస్తాయి, 4 ఒకటి ఎస్సీకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అది నాకే ఇచ్చే అవకాశం మెరుగ్గా ఉంది. ఎస్సీకి ఇవ్వాలి. అసలు జనరల్ కోటాలు ఇవ్వాలి నాకు, కానీ ఎస్సీ కూడా ఒకటి ఇస్తారు కాబట్టి డెఫినెట్ గా అది నాకు ఇవ్వాల్సిన పరిస్థితులు పార్టీ ప్రభుత్వం ఆలోచన చేస్తాం. సరే, మరి ఇప్పుడు మీరు అభిమానించే మీ రాష్ట్ర ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ముఖ్యమంత్రి గారు, నేను సిగ్నేచర్ మీడియా ద్వారా మీకు అప్పీల్ చేస్తా ఉన్నాను, పార్టీ కొరకు కష్టపడ్డ వాళ్ళకు ప్రభుత్వంలో ఎమ్మెల్సీలు కానీ రేపు నామినేట్ పదవులు కానీ మీరు అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక దరఖాస్తు చేసుకున్న ఎమ్మెల్సీకి ఎవరైతే దరఖాస్తు చేసుకుంటున్నారో ఆ అభ్యర్థుల కార్యకలాపాలని, పార్టీలో అతను ఎప్పుడు చేరిండు, ఎన్నేళ్ళు పార్టీకి ప్రజలకు ఉపయోగపడ్డాడు, అతని ద్వారా ప్రజలకు జరిగిన మేలులేంటి, పార్టీకి జరిగిన ఉపయోగం ఏంటి అనే విషయాన్ని పరిశీలించాల్సిన కోరుతా ఉన్నా. మీరు స్క్రీనింగ్ టెస్ట్ పెట్టండి. వాళ్ళకు పార్టీ ఎవరైతే ఇప్పుడు అడుగుతున్నారో వాళ్ళకి గతంలో పార్టీ టికెట్లు ఇచ్చిందా, ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చిందా, గవర్నమెంట్లో ఏమన్నా వాళ్ళకు నామినేట్ పదవులు వచ్చినా లేదనే విషయాన్ని పరిశీలించి సమర్థత ఉండి, త్యాగబుద్ధి ఉండి, ధైర్యం ఉండి, పార్టీ కోసము ప్రజల కోసం మృత్యును సైతం నవ్వుతూ ఆహ్వానించగలిగే నాయకుల్ని ఏరికోరి మీద నియమించుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే పార్టీ బలంగా పటిష్టంగా ఉంటుంది. రేపు ప్రజలకు కూడా పార్టీ కోసం కష్టపడితే డెఫినెట్ గా ప్రయోజనం ఉంటుందని చెప్పి నాలంటూ నియమిస్తే అదొక ఉదాహరణగా ప్రజలు చెప్పుకోవడానికి అవకాశం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు నన్ను నాలా కష్టపడ్డ వాళ్ళను ఈ ఎమ్మెల్సీ పదవుల్లో నియమించడానికి మీరు కృషి చేయాల్సిందే కోరుతా ఉన్నాను. ఇప్పుడు నిన్నగా మొన్న బెల్లో జెండా వేసుకున్న వాళ్ళు తొందరగా ఇట్లా ఎదిగిపోతున్నారు రాజకీయాల్లో, మరి ఎందుకు మరి మీరు ఇంకా అణచివేయబడి ఉన్నారంటారు? సరే, నేను అణచివేయబడ్డా అని అనుకోవట్లేదు, మిగతా వాళ్ళకి ఏదైతే వాటి మీద నేను కామెంట్ చేయను. ఆత్మవిమర్శ మాత్రం పార్టీ చేసుకోవాలి. పార్టీ కొరకు పనిచేస్తున్నలకు ఇవ్వకపోవడం అనేది బాధాకరమైన సంఘటనగా మిగులుతుంది. కాబట్టి పార్టీ ప్రభుత్వం రెండు కూడా రేపు ఇవ్వబోయే ప్రతి పదవిని స్క్రీన్ టెస్ట్ ద్వారా వాడి హిస్టరీని జల్లెడబట్టి మంచి వ్యక్తులను నియమించుకుంటే పార్టీకి ఉపయోగపడుతుంది. ఎందుకు అనుకుంటుంటే ఒళ్ళు కదలొద్దు, అంగి నలగొద్దు, ఖజానాలో రూపాయి పార్టీ కొరకు ప్రజల కోసం ఖర్చు చేయొద్దు అనే వ్యక్తులను మీరు నియమించుకుంటూ పోతే ఈ హైదరాబాద్ లో లేకపోతే సెక్రటరీ చుట్టూ లీడర్ల చుట్టూ తిరిగిన వాళ్ళు నియమిస్తే పార్టీకి నష్టం జరుగుతుంది. ప్రజల్లో చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేసే వాళ్లకు ఇస్తే పార్టీ ప్రతిష్ట పెరుగుతుంది, ప్రజల్లో ఆదరణ పెరుగుతున్న మాట గౌరవ ముఖ్యమంత్రికి, పిసిసి ప్రెసిడెంట్ కు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.